మా మంచి కాపురివైన మా యేసు ప్రభువా, మా స్థుతులకు కారణభూతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున మీ పాదములకు చేరుకొని మీ నామమును స్తుతించి మహిమపరచి మీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకు, మా ఆత్మను రక్షించగలిగిన శక్తి గల నీ వాక్యమును ధ్యానించుటకు మా ఎడల నీవు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన పరిశుద్ధ లేఖనమును కలిసి ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనుగ్రహించి నీవు మహిమ పొందుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమ, దేవుని మహాకృపలో గత 5 నెలలు దేవుడు మనందరినీ కాపాడి సంరక్షించి తన ఎడబాయి కృపలో తన రెక్కల చాటు మనందరినీ క్షేమంగా నడిపించి మరి ఒక నూతన నెలలో ఈ జూన్ మాసంలోనికి మన సజీవులుగా మోసుకొని వచ్చిన దేవుడికి మనం కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినంలో దేవుని సంఘముగా, ఈ పునరుద్ధాన దినమున దేవుని సంఘముగా దేవుని సన్నిధానంలో చేరి సంఘముగా ప్రభుని ఆరాధించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూన్ మాసం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు వీరు సిద్ధపడుతూ ఉంటారు. రైతులు ఆకాశం వైపు చూస్తారు. తమకివ్వబడిన భూమిని సేద్యం చేయడానికి, దాన్ని సాగు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి. జూన్ మాసము విద్యార్థులకు చాలా ప్రాముఖ్యమైనది. చదువుకునే వారికి విద్యార్థులు మరొక తరగతిలోనికి ప్రవేశించేవారు, కొత్తగా బడిలో చేరాలనుకునేవారు ఒకవైపు, ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి రకరకాల ఆలోచనలు కలిగినటువంటి స్టూడెంట్స్ ఒకవైపు, తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ స్కూల్లో చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఏ ప్రాంతంలో వారు చదవాలి, వీటితో పాటు ఏ కోర్స్ చదవాలి, ఏది చదివితే వారు త్వరగా స్థిరపడతారు జీవితంలో, ఏది మంచిది అనేక మందితో కలిసి ఆలోచన చేస్తుంటారు. ఎంత డబ్బు అవుతుంది, ఏ కోర్స్ చదివితే ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ మన పిల్లలు అక్కడ మంచి కాలేజీలో సీట్ వస్తుంది కానీ అది చాలా దూరం అనుకోండి, తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు మన పిల్లలు ఉండగలరా లేదా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జూన్ మాసం ఉంటుంది. జూన్ నెలంతా కూడా నేను కూడా అలాగే ఉన్నాను. ఇప్పుడు మా పాప 10th అయిపోయింది. ఆమెకి 4-5 చోట్ల ఇప్పుడు చాలా సీట్ వచ్చింది. ఆమెకి ఒకటి చాలా దూరం వచ్చింది, బిషప్స్ కాటన్ కాలేజ్ బెంగళూరు. మన ప్రియతమ తండ్రి గారి ద్వారా అక్కడ వచ్చింది. ఇప్పుడు పంపించాలా వద్దా అనేది ఒక ఆలోచన. అడగనైతే అడిగాము, పంపాలా వద్దా. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే చిత్తూరు, ఒకటి గౌలిదొడ్డి, ఇంకోటి చిత్తూరు సంగారెడ్డి సివై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, దాంట్లో కూడా సీట్ వచ్చింది. వీటన్నిటిలో అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన పిల్లలకి ఒక మంచి విద్యను ఇవ్వడానికి
ఈ నెల మనము ఎక్కువగా ఆలోచన చేసే నెల ఇది. వారి ఫీజెస్ గురించి, వారి టెక్స్ట్ బుక్స్ గురించి, నోట్స్ గురించి, స్కూల్ యూనిఫామ్, ఒక బడ్జెట్ వేసుకుంటాం. అందుకే ఈరోజు మన సంఘం విద్యార్థుల ఆదివారంగా పిలుస్తుంది ఈ వారాన్ని. స్టూడెంట్ సండే, విద్యార్థుల ఆదివారం. చదువుతున్న విద్యార్థుల గురించి మనం ఆలోచన చేయడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. అలాగే దేవుని వాక్యంలో మనమందరం విద్యార్థులమే. మనమందరం కూడా దేవుని యొక్క ఆయన పాదాల దగ్గర ప్రతి దినము నేర్చుకునే విద్యార్థులు. యేసు ప్రభువారు చెప్పారు కదా, నా కాడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని. వయసుతో సంబంధం లేదు. అంటే ప్రతి దినము మనం ప్రభు దగ్గర కూర్చొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని మన జీవితంలో దేవుని యొక్క చిత్తము అంటే అర్థం ఏంటంటే దేవుని మనస్సు మన గురించి ఏమనుకుంటుంది అన్నమాట. చిత్తము అంటే అర్థం ఏంటంటే దేవుని మనస్సు నీ గురించి ఏమనుకుంటుంది. చాలాసార్లు అంటారు కదా మన ఇంట్లో, నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు అంటారు. భర్త భార్యతో, భార్య భర్తతో అంటారు కదా. ఎందుకని? అవతల వ్యక్తి యొక్క మనస్సు మనకు అర్థమైనప్పుడు అతన్ని అనుసరించి మనం నడుస్తాం. అర్థమవుతుందా? అలాగే క్రైస్తవుడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. యేసయ్య అదే చెప్పాడు. మనం నేర్చుకోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు మనకు అంటే ఆయన వాక్యం ఇచ్చాడు. అందుకే ఆ పాట పాడాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించాడు. ప్రతి దినము దేవుని పాదముల దగ్గర కూర్చొని మనం నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి. అందుకే ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని గురించి నేర్చుకోవడానికి దేవుడి ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. రాసిన మొదటి గ్రంథం తీయండి. గ్రంథం బైబిల్ ఉంది కదా దగ్గర. రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. ఈ సందర్భాన్ని మనము నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి దేవుడు మనకి ఏమి నేర్పించాలని అనుకుంటున్నాడు, మనం నేర్చుకునేది ఏంటి దేవుడి దగ్గర, మన జీవితంలో ఏది అవసరమైనది, ఏది మనల్ని నడిపించగలదు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, దావీదు రాజు కుమారుడైన సొలొమోను, దావీదు కుమారుడు సొలొమోను దావీదు తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. ఆయన రాజ్య పరిపాలన చేపట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన అది 3వ వచనంలో ఉంటుంది. దహన బలులు అర్పించాడు, 1000 దహన బలులు. సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకు రాజైన తర్వాత ఆయన గిబియోన్ అనే ముఖ్యమైన ఉన్నతమైన స్థలంలో దేవునికి బలి అర్పించి ఆయన రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఒక వరం ఇస్తున్నాడు. బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ మాట ఇక్కడ తప్ప ఎక్కడ కనబడుతుంది మనకి. ఒక నరుడితో దేవుడు మాట్లాడినటువంటి మాట ఇది. ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆది సంబుద్ధుడైనటువంటి దేవుడు మానవునికి ఏది కావాలో తెలుసు. ఆయనకి
మానవునికి ఏది కావాలో తెలుసు. అందుకే ముందు భూమి ఆకాశములను సృజించిన తరువాతనే దేవుడు మానవుని సృజించాడు. ఎలా సృజించాడు దేవుడు? తన పోలికలో తన రూపాన్ని ఇచ్చి, తన స్వరూపాన్ని ఇచ్చి, తన మహిమనిచ్చి, తన వలె దేవుడు ఆయన సృజించాడు. అలాంటి మానవునితో దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు, అది ఇస్తాను నేను. ఆప్షన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? చాయిస్ సొలొమోను దగ్గర ఉంది. ఇచ్చేవాడు దేవుడు, సర్వం ఇవ్వగలడు ఆయన. ఆయన ఇవ్వలేనిదంటే ఏది కూడా లేదు. ఎందుకంటే శూన్యములో భూమి ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు, తన మాట చేత సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. మానవునికి ఏది అవసరమో ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు, నీకేది కావాలో అది అడుగు. నీకేది కావాలో అడుగు. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు? ఎందుకు ఇలా అడిగాడు అంటే, దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. దేవుడికి ఒక గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే, మానవునికి ఇచ్చిన అన్ని వరాలను దేవుని పోలిక, ఆయన స్వరూపము, ఆయన యొక్క మహిమతో పాటు దేవుడు ఇంకొక అద్భుతమైన వరాన్ని మానవునికి ఇచ్చాడు. దేవుడు ఏంటంటే స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవుని బలవంతం చేయడు. ఎప్పుడు బలవంతం చేయడు. బందీగా పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు మనల్ని. నీవు రావాలనుకుంటే రావచ్చు, పోవాలనుకుంటే పోవచ్చు. అది నీ స్వేచ్ఛ. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నీవు ఎలా ఉపయోగించగలవో దాని మీదనే నీ జీవితము ఆధారపడి ఉంది. అది మంచి అయినా, అది చెడైనా. ఇక్కడ సొలొమోను జీవితంలో ఈరోజు మనం నేర్చుకునే పాఠము, మనం అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతిరోజు మనము అనేకమైన నిర్ణయాలు చేస్తాం, తీర్మానాలు కూడా చేస్తాం. కొన్ని మనకు తెలియకుండా చేస్తాము, కొన్ని ఇతరులు మన మీద రుద్దితే మనం చేస్తాము, కొన్ని దేవుని చిత్తమును అనుసరించి చేస్తాము. అర్థమవుతుందా మీకు? ఓకే. సొలొమోనుని దేవుడు అడిగాడు, నేను నీకు ఏది ఇవ్వాలో నీవు అడుగు, అది నీకు ఇస్తాను. సొలొమోను ఏం అడిగాడు? ఈరోజు మనం అది అడగాలి. చూద్దామా ఏం అడిగాడు ఆయన? సొలొమోను దేవునికి ఇలా మనవి చేసింది. 6వ వచనం నుండి అక్కడ రాయబడింది. 7వ వచనం నేను చదువుతాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నాను. తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించింది అది నీ కృపను బట్టి, నాకున్న అర్హతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి, నాకున్న క్వాలిఫికేషన్ బట్టి కాదు, కానీ కేవలము నీ కృప. నీ కృప ఎలా వచ్చింది నాకు అంటే, నా తండ్రి అయిన దావీదును బట్టి. ఎవరిని బట్టి? దావీదును బట్టి. ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి. 7వ వచనం, ఈ ఊర్లో ఉన్న తల్లిదండ్రులను బట్టి నీ పిల్లలకి దేవుని కృప వారసత్వంగా అందాలి. దీవెన కృప వస్తుంది, కానీ ఆశీర్వాదం కూడా తండ్రి ద్వారా, తల్లి ద్వారా నీ పిల్లలకి అందాలి. ఆ మాట చెప్తుంది మనకి. నువ్వు ఆస్తి ఇవ్వచ్చు, తొందరలే. నీ వారికి డబ్బులు ఇవ్వచ్చు, వారిని నీవు ఎంతైనా చదివియచ్చు. కానీ ఈ వచనంలో ఇంకొకటి మనం నేర్చుకుంటాం. ఏంటి తెలుసా? నీ పిల్లలు నీ భక్తి జీవితాన్ని చూస్తున్నారు. నీవు దేవుని ఆత్మని ఎలా బ్రతుకుతున్నావో వారు చూస్తున్నారు. నీ పిల్లలు నీ ప్రార్థనా జీవితాన్ని కనబెడుతున్నారు ప్రతిరోజు. దావీదు ఏమంటున్నాడు? ఇప్పుడు 6వ వచనం మళ్ళీ చదువుతాను నేను. సొలొమోను ఇలాగ మనవి చేశాను,
నీ దాసుడును నా తండ్రి. నీ దాసుడు ఎవరిని గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? సొలొమోను చెప్తున్నారు. మన పిల్లలు చెప్పగలరా ఈ మాట? ఛాలెంజ్, సవాల్. నా తండ్రి నా తల్లి దేవుని దాసుడు దేవుని దాసురాలు అని నీ ఇంటిలో నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది నీ జీవితం, అది నీ భక్తికి కొలమానం. అంతే. ఈడ పాటలు పాడు ఈ తర్వాత నీ ఇంటిలో నీ సాక్ష్యము ఏంటిది? సాక్ష్యం. ఇంకేమంటున్నాడు? నీ దాసుడును నా తండ్రియు నాయన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను. ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు తన తండ్రి గురించి సొలొమోను. నీ దాసుడు నాకు తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా నడిచాడు. మొదటిది, ఆయన సత్యాన్ని అనుసరించాడు. రెండోది, ఆయన నీతిని అనుసరించాడు. అది మూడు. యథార్థమైన మనసు కలిగిన వాడు నా తండ్రి. తండ్రి గురించి కుమారుడైన సొలొమోను ఇచ్చే సాక్ష్యం, మన పిల్లలు మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటిది? యథార్థవంతుడైనా, తాగుబోతేనా, దేవుడికి దూరంగా బ్రతికేవాడనా, తిరుగుతాడనా, భక్తి జీవితం లేనివాడనా, ప్రార్థన లేనివాడనా, సంఘ సహవాసం లేనివాడనా మనం తెలుసుకోవాలి. ఏమి సాక్ష్యము మన పిల్లలు మన గురించి ఇవ్వగలుగుతున్నారు? ఈ వచనం నేర్పించే పాఠం అది మనకి. ఈ సొలొమోను ఈ మాటలు చెప్పడానికి ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అంటే సొలొమోను గురించి మనకి ఏమర్థమవుతుంది? అతడు విద్యార్థి, నేర్చుకుని వెంబడించేవాడు. రెండో, ఈ వచనంలో మనకి ఇంకొకటి అర్థమైంది. ఈ దావీదు అంటే సొలొమోను తండ్రి అయిన దావీదు ఏ దేవుని అనుసరించాడో ఆ దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగిన వాడు. ఎందుకు తెలుసా? అక్కడ చూడండి. కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరిచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కూర్చుండబెట్టి అతని కుమారుడికి ఎవరు? సొలొమోను. అతని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపని చూపి ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని గురించి. దావీదు నీ దాసుడు, దావీదు నా తండ్రి, అతడు నీ మార్గంలో నడిచాడు, నీతిని అనుసరించాడు, యథార్థమైన మనసు గలవాడు కనుక అతని పట్ల నీవు పరిపూర్ణమైన కటాక్షమును కనపరిచి అతని దావీదు కూర్చున్న సింహాసనం మీద దావీదు కుమారుడైన నన్ను కూడా కూర్చుండబెట్టావు కనుక దేవుని కృపను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సొలొమోను సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. అంటే దావీదు ఒక తండ్రిగా తన కుమారుని తన మార్గంలో నడిచేలా చేశాడు. రెండవది, ఒక తండ్రిగా తాను అనుసరించిన దేవుని తన కుమారునికి పరిచయం చేశాడు. దేవునిపై ఆధారపడి బ్రతికేలా తీర్చిదిద్దాడు. ఇది తల్లిదండ్రుల యొక్క పని. నువ్వు ఆస్తి ఇవ్వకపో, కానీ యేసయ్యని నీ కుమారునికి కుమార్తెని ఇవ్వకపోతే నీవు మంచి ఆధ్యాత్మిక తండ్రివి తల్లివి కాదు. మనం ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు అవ్వచ్చు, శారీరక సంబంధం, కానీ ఒక ఆధ్యాత్మిక తండ్రిగా తల్లిగా మన పాత్ర ఏంటంటే మన రక్షకుడైన యేసుని వారి జీవితంలో నీవు పరిచయం చేయాలి. వారు ఎవరో తెలుసుకోవాలి నీ జీవితం ద్వారా. యేసయ్య
ఏమడిగాడు చూద్దాం ఇప్పుడు 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలు. తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. నేను నిమిత్త మాత్రుడిని, నాకు చేత కాదయ్యా పరిపాలన చేయడానికి, కానీ నేను నాకేమిచ్చావు? నా తండ్రిని బట్టి నా కృప ఇచ్చినావు, నా తండ్రిని బట్టి నాకు సింహాసనం ఇచ్చావు. ఈ సింహాసనం నేను కోరుకున్నది కాదు, నేను అడిగింది కాదు, నేను సంపాదించుకున్నది కాదు. మరియు ఈ సింహాసనం ఎవరిది? నీ ప్రజల మీద అధికారిగా ఉండడానికి, ఇశ్రాయేలు ప్రజలైన నీ ప్రజల మీద నేను రాజుగా ఉండడానికి నన్ను నీవు రాజుగా ప్రతిష్ఠించావు. కాబట్టి కార్యములు జరుపుటకు అంటే రాజ్య పరిపాలన చేయడానికి నాకు శక్తి చాలదు, నాకు బుద్ధి చాలదు, బుద్ధి చాలదు. తెలియలేదు నాకు, నేను బాలుడను అంటున్నాడంటే చిన్నపిల్లవాడు కాదు అర్థం. ఆయనకు అప్పటికి 20 సంవత్సరాల వయసు. సొలొమోన్ ఎంత వయసు? 20 years అన్నమాట. 20 సంవత్సరాల వయసున్న సొలొమోన్ రాజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమడుగుతున్నాడు చూద్దామా? 8వ వచనం. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఎంత మంచి మాట! ఎవరి మధ్యలో ఉన్నాను? నీ జనుల మధ్యలో నన్ను నిలబెట్టావు ప్రభువా. నా తండ్రిని నీవు అంటున్నావు, ఆయన హృదయానుసారుడు నీకు. దావీదుకు పుట్టాను కాబట్టి నన్ను రాజుగా పెట్టాడు ఆయన కొడుకుగా అని ప్రజలు నీ వారు. ఈ సింహాసనం నీది కనుక నీ ప్రజలను పరిపాలించడానికి, ఈ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడానికి నాకు బుద్ధి లేదు, చాలదు, సరిపోదు. కాబట్టి నువ్వు నాకేం చేయాలి? 8వ వచనంలో ఇంత గొప్పదైన నీ జన్మ. 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జన్మకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? 2వ. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయము దయచేయు. హల్లెలూయా. ఏమడిగాడు సొలొమోనుడు? ఏమడిగాడు సొలొమోనుడు? చెప్పండి. అదే జ్ఞానము అంటే అర్థం ఏంటంటే మంచిని చెడుని విభజించగలిగిన జ్ఞానం అడిగాడు సొలొమోను. అది కావాలి మనిషికి. చాలా మంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ మన నిర్ణయాలు వాటికి విరుద్ధంగా ఉంటాయి కదా. రాజీ పడిపోతాం మనం. మంచి చెడు, మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకునేదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అర్థం. దేవుని యందు భయము భక్తి అంటే అర్థం ఏంటి తెలుసా? మంచిని చెడుని నీవు ఇక్కడ కూర్చున్నా, ఊర్లో ఉన్నా, నువ్వు పొలంలో ఉన్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే నీ ముందు 2 మార్గాలు ఉంటాయి. ఎప్పుడు మంచి కనబడుతుంది ఒక వైపు, చెడు కనబడుతుంది. అక్కడ నీవు తీసుకునే నిర్ణయమే నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. నువ్వు దేవుడితో ఉన్నావా, దేవుని విడిచి తిరుగుతున్నావా, నువ్వు జ్ఞానవంతుడువా, జ్ఞానవంతుడివి కావా అని. ఇది ఇలాగే పట్టుకొని యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయము. యోబు గ్రంథం అంటే కీర్తన పుస్తకం ఉంటుంది. కీర్తనల గ్రంథానికి ముందు బైబిల్ వాక్యం చదవాలి. ఇక్కడ యోబు గ్రంథము పాత నిబంధనలో తీసిరా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు
దుష్టత్వమును విడిచిటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చును. హల్లెలూయా. ఇక్కడ సొలొమోనుడు ఏమడిగాడు? అయ్యా, ఇంత పెద్ద విస్తారమైన ఈ జనము, నీ ప్రజలు, మంచి ఉంటుంది సమాజంలో, చెడు కూడా ఉంటుంది, కానీ ఈ మంచిని చెడుని విభజించగలిగినటువంటి వివేకం కలిగిన హృదయము నీవు నాకు ఇవ్వాలి. అంటే న్యాయము, మంచి చెడు అంటే అర్థం ఏంటంటే న్యాయమును అనుసరించుట నీవు నాకు నేర్పించు చాలు. అప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుని నీ ప్రజలను నేను న్యాయము మార్గంలో నడిపించగలను. అదే అన్నమాట అర్థం. మంచి చెడులు విభజించగలిగిన జ్ఞానం, వివేకం. ఆయన అడిగాడు. ఆయన అడిగితే దేవుడు ఏమంటున్నాడు? ఏమేమి ఇచ్చాడో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మనం చూద్దాం. 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు. 1, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. సొలొమోను గురించి దేవుడు ఆయన అభినందిస్తున్నాడు, ఆయన్ని మెచ్చుకుంటున్నాడు. ఆయన అడిగిన దానిని దేవుడు చాలా అనుకూలంగా స్పందిస్తున్నాడు. సొలొమోను, నీవు దీర్ఘాయువుని అడగలేదు. అయ్యా, ఈ సింహాసనం నేను దిగిపోతే నేను బ్రతికినంత కాలం, ఎక్కువ కాలం సింహాసనం మీద కూర్చోవాలి అని అడగలేదా? ఇంకేం అడగలేదు? ఐశ్వర్యం అడగలేదు నీవు. మరియు రాజు కాబట్టి శత్రువులు అధికంగా ఉంటారు కాబట్టి వారి ప్రాణము కూడా నీవు అడగలేదు. కానీ న్యాయములను గ్రహించే వివేకము నీవు అడిగావు. ఈరోజు ఈ వచనం ఏం నేర్పిస్తుంది తెలుసా? ఈ వచనం నీ ఊర్లో, నీ సంఘంలో లేదా నీ కుటుంబంలో నువ్వు దేవుడి దగ్గర చాలా ప్రార్థన చేస్తారు, బాగా చేస్తారు, కానీ మనము అనేక మంది గురించి అనేక రీతిలుగా మాట్లాడతాం. మనం చూడము, మనకు తెలియదు. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు శత్రువుల గురించి ప్రార్థన చేయడం వదిలేసి వాళ్ళ గురించి మనం మాట్లాడుతాం. మనకు తెలియదు, సందర్భం తెలియదు, సమయం తెలియదు, కానీ మనం అన్నిటి గురించి మాట్లాడతాం. అది జ్ఞానం అనబడదు. దేవుని ఎడల భయంతో కూడిన జ్ఞానము అనబడదు. 2, శత్రువుల ప్రాణం ఆయన అడగక, దీర్ఘాయువును అడగక, ఐశ్వర్యము అడగక, నువ్వు న్యాయం గ్రహించే వివేకము అడిగావు. అది దేవుడు మెచ్చుకున్నాడు. ఇది ఇలాగే పట్టుకొని ఇప్పుడు ఇక్కడ రండి. మనం చదువుకున్నాం కదా పత్రిక పాఠం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకున్నాం కదా. దేవుని కుమారుని 224 పేజీ నెంబర్. దేవుని కుమారుని నామమున విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయించున్నాను. ప్రభువును బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అని చెప్తున్నాడు. ఏంటి ఆయన చిత్తము? ఏం తెలుసా? నీ శత్రువుల గురించి నీకేమైనా పడదా? నువ్వు మాట్లాడు, అదే ఆయన చిత్తం. నీకు ఊర్లో ఎవరైనా విరోధంగా ఉన్నారా? వాళ్ళ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు, అదే జ్ఞానం. నీకు అవసరం లేదు వాళ్ళ పని,
అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదని మనకు అవసరం లేదు. ఇంకా ఆయన చిత్తం ఏంటంటే నువ్వు ఏం చేయాలో, నువ్వు ఎలా నడవాలో అడగాలి. అయ్యా నాకు మంచిని చెడుని వివేచించగలిగిన, న్యాయంతో నడవగలిగిన బ్రతుకు నాకు ఇవ్వు అని అడగాలి. కానీ మనమే న్యాయం తీస్తాం, మనకు తెలియదు, మనమే న్యాయం తీస్తాం. వారంతా వీడింట్లో, ఇదింట్లో, అదంతా అంతే వేస్తాం, స్టేట్మెంట్ వేసేస్తాం. తెలుసా మనకి? తెలియదు. అది మనకు సంబంధం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను పత్రికలో ఆయన చెప్తున్నాడు. ఆయన చిత్తము ఏంటంటే న్యాయము గ్రహించగలిగిన వివేకము నీవు కోరుకో. మంచిని చెడుని వివేచించగలిగినటువంటి వివేకము కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ మంచి చెడు అనేది కదా, ఇది ఎవరు అడిగారు? సొలొమోను అడిగాడు కదా. ఇదే పదము ఇంకొక దగ్గర ఉంటుంది, ఇంకొక దగ్గర ఆదికాండం ఏంటి, మంచి చెడులు న్యాయం, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. రైట్? మంచి చెడు న్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏం తినకూడదు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. అంటే ఏంటి అర్థము? అక్కడ ఒక చెట్టు ఉంది, దాంతో పాటు ఆదాము అమలు చేయబడిన ఆజ్ఞ ఉంది. వాటిని అనుసరించి స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. స్వేచ్ఛ ఇవ్వాలి. నేను ముందే చెప్పాను కదా, దేవుడు మానవునికి ఇచ్చిన అద్భుతమైన వరాలలో ఒకటి స్వేచ్ఛ, స్వాతంత్రం. నేను ఎన్నడూ బలవంతం చేయను. అందుకే ఆ చెట్టుని అక్కడ పెట్టాడు. వీడు ఎలా ప్రవర్తిస్తాడు, స్వేచ్ఛని ఎలా ఉపయోగిస్తాడు. కానీ అవ్వ ఏం చేసింది? 3వ అధ్యాయం మనకు తెలుసు. పండు తిన్నది కదా, తినేసింది, పండు తినేసింది. తద్వారా ఏం జరిగింది? పాపంలోకి వచ్చేసారు. పాపంలోకి వచ్చేసారు అంటే మంచిని వదులుకొని చెడుని వారు అనుసరించారు. మంచిని వదులుకొని న్యాయ మార్గంలో నడవలసిన వీళ్ళు అన్యాయమును అనుసరించారు. ఏంటి అన్యాయము? దేవుడు చేయవద్దనేటువంటి పనిని చేశారు. స్వేచ్ఛని దుర్వినియోగం చేయడమే న్యాయమును అతిక్రమించడం. అర్థమని నీకు ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడమే నీవు న్యాయం తప్పావు అని అర్థం. నీతిని అనుసరించవలసిన వాడు అవినీతికి పాల్పడ్డాడంటే న్యాయం తప్పాడు. మనది కాని దాని కొరకు ప్రయాసపడుతున్నాడంటే న్యాయం తప్పాడు. అక్రమమైన మార్గంలో వెళ్ళిపోయాడు. మంచి చెడు ఆ వృక్ష ఫలము అవ్వ తినడాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరమయ్యారు. ఏమైంది? తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. దరిద్రం నెత్తిన చూస్తుంది. వాళ్ళని బట్టి భూమి శపించబడింది కదా. బ్రతుకు దినములనే ప్రయాసంతో వారు జీవించారు. ఈరోజు మానవునికి కావాల్సింది ఇదే, మంచి చెడులను వివేచించగలిగిన, వివేకం కలిగిన హృదయము మనకు కావాలి. ఈరోజు మానవునికి చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, సామర్థ్యం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఈ రెండింటిని విభజించగలిగినటువంటి వివేకము మానవుడు కోల్పోయాడు. అందుకే 14వ కీర్తనలో 1వ వచనంలో ఉంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది. మీ ఊళ్ళో ఉన్నారు వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళకి ఏదైనా ప్రేయర్ అయితే నేనే పోవాలంటే నేను కాబట్టి ఇంకో సేవకుడు పోవాలి. కానీ వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకి దేవుడు లేడు. అర్థం ఏంటి తెలుసా? దేవుడు లేడు, దేవుడు లేదనుకునే బుద్ధిహీనులు కలరు కదా. దాని అర్థం ఏంటంటే అసలు అర్థము నైతికంగా పతనమైపోయారు వాళ్ళు. ఎప్పుడు
వాళ్ళకి తెలివి లేక కాదు, వాళ్ళకి జ్ఞానం లేక కాదు, వ్యవహారాలు చేయగలరు, కార్యములు జరపగలరు, కానీ నైతికంగా వాళ్ళు ఎప్పుడూ పడిపోయారు. నైతికంగా అంటే నైతికంగా పడిపోయారు అంటే చనిపోయిన వారితో సమానం. బైబిల్ ఆదాము హవ్వలు అదే కదా, వారు జీవించున్నారు కానీ వాళ్ళ ఏం లేదు, ఇప్పుడు దైవత్వం లేదు, దైవిక భయం లేదు, దేవుని మహిమ పోయింది, దేవుని స్వరూపం పోగొట్టుకున్నారు, దేవుని సహవాసం పోగొట్టుకున్నారు. అందుకే తోట నుండి బయటకు వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టుకున్నారు, శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. తోటలో హాయిగా ఉండాల్సిన వాళ్ళు, దేవుడితో ప్రతిదినం గడపాల్సిన వాళ్ళు ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది, శ్రమలో అనుభవించాల్సి వచ్చింది. దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అంటే నైతికంగా వాళ్ళు ఆల్రెడీ పడిపోయారు. ఎందుకు పడిపోయారు అంటే మంచి ఏదో చెడు ఏదో వివేచించగలిగిన వివేకము వారు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. తెలియడం లేదు వాళ్ళని ఏది మంచి ఏది చెడు. ఈ లోకంలో మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తాయి, ఎప్పుడు మనతో ఉంటాయి, మన మధ్యలో ఉంటాయి, మనతోనే ప్రయాణం చేస్తాయి మన చనిపోయేంత వరకు. కానీ మనం తీసుకునే నిర్ణయము అది మంచిదా చెడుదా అనేది మనం అనుసరించే దాన్ని బట్టి తెలిసింది. న్యాయంతో ఉన్నాడా, న్యాయంతో లేదా. దేవుడు ఇది అడిగాడు సొలొమోను, అందువల్ల దేవుడు మెచ్చుకున్నాడు. అడిగి అప్పుడు దేవుడు ఇస్తున్న జవాబు చూద్దాం. 11వ వచనం, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడిగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. హల్లెలూయా. బైబిల్లో మనము సువార్తలో మనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతుకుడు మీకు దొరుకుతున్న తట్టుడు తీయబడినంది. కానీ మనం చివరికి ఏం చేసింది తెలుసా? తండ్రి నీ చిత్తం అయితే అని ప్రార్థన చేస్తాం, అవునా కదా? నీ చిత్తం అయితే మాకు ఇవి ఇప్పుడు మనం చాలా అడుగుతాం దేవుడిని, కానీ అన్ని ఇవ్వడా? అన్ని ఇస్తాడా? ఎందుకంటే అది మన జీవితానికి అవసరమైందా అయిందా? మనం అడిగింది ఇతరులకు దీవెనకరమైనదిగా ఉండాలి. నీ జ్ఞానము నీవు అడిగినది ఇతరులకు దీవెనకరమైనది అయినప్పుడు దేవుడు నీవు అడిగిస్తాడు. సొలొమోను అడిగినటువంటి ఈ వరం ఆయన కొరక కాదు. ఆయన ఆల్రెడీ రాజు, సింహాసనం ఉంది, అధికారం ఉంది, రాజ్యం ఉంది, పరపతి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఎవరి గురించి అడుగుతున్నాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుని మార్గంలో నడిపించడం. అందుకు దేవుడు మెచ్చి బోనస్ ఇస్తున్నాడు. 1+1 ఆఫర్, buy 2 get 1 free అని ఉంటుంది కదా. 1 కొంటే 2 ఉచితం, 2 కొంటే 1 ఉచితం అని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అలా ఇస్తున్నాడు దేవుడు. చూద్దామా ఏమి ఇస్తున్నాడు? చూడండి 13వ వచనం, 12-13వ వచనం. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు. సొలొమోను తండ్రి ఎవరు? దావీదుని కూడా తక్కువ చేసి రాబోయే తరములు అంటే దేవుని రాజ్యం వచ్చేంత వరకు సొలొమోను నీ వంటి వాడు ఒకడు ఉండడయ్యా. ఎంత దీవెన! ఒక చిన్న మాట అడిగాడు ఆయన, మంచి చెడు ఏంటో నాకు తెలియజేసి చాలయ్యా అడిగాడు. కానీ ఆయన ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నీ గురించి నీ పూర్వీకులలో లేడు అలాంటి వాడు, నీ తర్వాత కూడా ఉండడు అలాంటి వాడు. అది మొదటిది. 2, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఏమిస్తున్నాడు ఇప్పుడు? ఐశ్వర్యము ఘనత నీకు ఇవ్వమని అడగలేదు, కానీ వాటిని కూడా నేను ఇస్తున్నాను. అది దేవుని ప్రేమ. నువ్వు అడిగింది ఆనాడు సొలొమోనైనా
ఈరోజు నీవైనా నేనైనా అది దేవుని చిత్తానుసారంగా ఉండి అది ప్రజలకు మేలు కలిగినట్లుగా నీవు వరం అడిగినప్పుడు నీవు అడిగిన దానితో పాటు అదనంగా దేవుడు నీకు అన్నింటినీ సమకూర్చగలిగిన మన దేవుడు. ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన ఘనత ఇస్తాడు. ఈరోజు నేనున్నాను ఇక్కడ, నా గురించి మీకు ఎక్కువ తెలియదు కదా, నా గురించి మీకు ఎక్కువ తెలియదు. నేను ఈ అధ్యక్ష మండలానికి చెందిన వాడిని కాదు. మా పుట్టి మేము డోర్నికల్ డయాసిస్, మా రెడ్డి కూడా అమ్మ నాన్న ఇక్కడ ఇక్కడ, కానీ నేను పుట్టి పెరిగింది మాదిరి. కానీ ఈరోజు ఈ అధ్యక్ష మండలంలో నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి దేవుడు నన్ను ఉంచాడు. ఇక్కడ పుట్టి పెరిగిన వారి కంటే నన్ను ఇక్కడ ఉంచాడు. దేని బట్టి? దేవుడిని నేను నాకు ఎన్నడూ కూడా నాకు ఇది కావాలని నేను ప్రార్థన చేయలేదు. నాకు ఇది కావాలి అని ఎన్నడూ ఈ రోజు అడగను, నేను చనిపోయేంత వరకు కూడా అడగను. నా భార్య గురించి అయినా నా పిల్లల గురించి అయినా ఏ రోజు కూడా నాకు ఇది కావాలని నేను అడగను. నువ్వు ఎలా నడిపిస్తే ఈరోజు అధ్యక్ష మండలంలో దేవుడు నాకు వచ్చాడు. ఇంకా దేవుడు నన్ను వచ్చిన గొప్ప పని ఏంటి తెలుసా? మీకు చెప్తాను. ఈ అధ్యక్ష మండలంలో మీరు ఇచ్చిన కానుకలన్నీ ఉంటాయి కదా, కానుకలన్నీ కూడా ఈ ప్రతి నెల ఇలాంటి గుడులకి నిర్మాణాలకి చెక్స్ అనేది ఉంటాయి. దాదాపు 30 నుంచి 50 చెక్స్ మీద నేను సైన్ చేశాను. ఎక్కువ సింగర్ దేవుడు నాకు ఇచ్చిన ఘనత. నాది ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న మీలాగా చదువుకోలేదు, మాకేం ఆస్తి లేదు, నువ్వు వస్తే కూర్చేయడానికి లేదు నా ఇంట్లో. కానీ దేవుడు నాకు ఈ స్థాయి ఇచ్చాడు. ఎంతో మంది ఇలాంటి గుడులు దేవుడు నేర్పించడానికి అవకాశం ఇచ్చాడు. పల్గిరి క్యాంపస్ మీకు తెలుసు, 8 మంది సేవకులు తీసుకొచ్చారు. పడిపోయిన సంఘాన్ని కట్టగలిగారు. ఎందుకంటే దేవుడి పనిని నిస్వార్థంగా చేసి వచ్చాడు కాబట్టి దేవుడు ఆ ఘనత ఇచ్చాడు. అది నేను సంపాదించింది కాదు, అది దేవుడు నాకు ఇచ్చింది. ఆయన కృప, అదే ఆయన చిత్తం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. మీరు చదవండి, చదవాలి, కానీ వాటికి మించి నీ జీవితంలో దేవుని ముందు పెట్టు. దేవుడు మా పాప గురించి నేను ప్రార్థన చేసి ఆమెకి ఎన్ని మార్కులు, ఆమె చదువుని బట్టి మంచి కళాశాలలో ఆమె చదవాలి అంతే. కానీ దేవుడి అన్నింటినీ ఆయన మార్కులు సిద్ధపరచు. ఎందుకంటే మా స్థితిగతులు ఆయన తెలుసు. దేవుడికి మీలాగా డబ్బు పెట్టేందుకు నా దగ్గర లేదు కాబట్టి ఆమె చదవాలి, ఉన్నతమైన చదవాలి, శ్రేష్టమైన చదవాలి. దేవుడు అన్నింటినీ సమకూరుస్తున్నాడు. అర్థమైంది కదా? ఒక మాట మీకు జ్ఞాపకం చేసి, ఇక్కడ చదువుకునే బిడ్డలు ఉన్నారు కాబట్టి 25వ దావీదు కీర్తన 12వ వచనం, 25వ దావీదు కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. అది జ్ఞానం. హల్లెలూయా. నువ్వు ఎలా నడవాలో దేవుడు నీకు బోధిస్తాడు. దానికి ఒకే ఒక కారణం, దేవుని ఎట్లా మనం భయము భక్తి కలిగి నడవాలి. మంచి వైపున దేవుడి భయం, చెడును వదిలేసి నీ బిడ్డలకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంలో దాని వెనకాల అన్నీ వస్తాయి. ఐశ్వర్యం వస్తుంది, దీర్ఘాయువు వస్తుంది, ఘనత వస్తుంది, పేరు వస్తుంది, సాక్ష్యం వస్తుంది. ముందు నీ దేవుడిని నీ ముందు పెట్టుకొని నీవు నడవాలి. ఈ జ్ఞానము మన జీవితాలని బదిలపరిచింది. ఈ జ్ఞానము దేవుని జ్ఞానాన్ని అడిగాడు. ఎందుకంటే దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆ వివేకాన్ని అడిగాడు ఆయన. ఎందుకంటే దేవుని ప్రజలకు మేలు చేయడానికి. సొలొమోను అదే ఈరోజు మనము దేవుని అడగాలి. ఈ జ్ఞానము మనకి నెమ్మదినిస్తుంది. ఇంకో మాట మీకు చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక
3వ అధ్యాయం 212 పేజ్ నెంబర్. నుండి చూద్దాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాను. నేను చదువుతాను.